వస్తున్నాయి. సోల్ లేదు అంటే అర్థం ఏంటంటే అవి జీవాత్మ ఆయన ఓ క్రిమికీటకాల్లో ఎంత శక్తి ఉందో వాళ్ళు అంతే శక్తి ఉంటుంది. నా కొడుకు చదవట్లేదు ఏమైనా చేయండి అని చెప్తే వాడికి అక్షరం ముక్క రాదు. చాలా కష్టపడుతున్నారు తల్లిదండ్రులు. పెద్ద పెద్ద స్కూళ్ళు వేస్తారు, టీకు టాకు అనుకుంటూ పోతాడు వాడు, టిక్కు అనుకుంటూ వస్తాడు. ఫీజు అంతా పోతుంది కానీ వాని బుర్రలో కొద్దిగా కూడా మైల పోదు. చెప్పే డబ్బు జేబులన్నీ కాలైతే కానీ వాని మనసులో ఒక అక్షరం ముక్క కూడా ఎక్కదు లోపలికి. ఇలాంటి పిల్లలు ఈ కాలంలో పుడుతున్నారు. చదవట్లేదు, డబ్బులు ఇచ్చి పాస్ అవుతున్నారు. ఒక భక్తుడు చెప్తున్నాడు, బీర్ బాటిల్ ఇచ్చేస్తే మాకు మార్కులు ఇస్తున్నారు గురుగారు మాకు కాలేజీలో అని. ఎప్పుడు చిన్నప్పుడైనా ముల్లా కథలలా బీర్ బాటిల్ ఇచ్చి మార్కులు ఎంచుకుంటాం. ఇప్పుడు ట్రూగా జరుగుతుందట. నేనేం చెప్తా అంటే ఇట్లాంటి దుస్సంస్కృతి కూడా ప్రపంచంలో ఉన్నంత వరకు మేధాలు ఉండటం చాలా కష్టం. మేధావితనం రావడం సాధ్యం కాదు. మనకు విలువైనవి సులభంగా దొరికితే విలువైన జీవితం మనకు అందదు. విలువైనవి కష్టంతో దొరికినప్పుడే, అభ్యాసంతో దొరికినప్పుడే, కృషితో దొరికినప్పుడే, త్యాగంతో దొరికినప్పుడే, శ్రమతో దొరికినప్పుడే అవి మనకు సొంతమై ఉంటాయి. విలువలు వాటికి మనం సొంతమై ఉంటాం. విలువలు మన ద్వారా బయటకు ఒక పరిమళం లాగా వ్యక్తం అవుతుంటాయి. విలువ అనేది నీకు ఒక పరిమళం కావాలి. నీ దేహంకు చెమట వాసన పరిమళం కావద్దు. నీ దేహంకు విలువ పరిమళం కావాలి. నీ దేహంకు నాణ్యత అనేది పరిమళం కావాలి. పరమార్థత అనే పరిమళం కావాలి. జ్ఞానం నీ పరిమళం కావాలి. ప్రేమ నీ పరిమళం కావాలి. మానవత్వం నీ పరిమళం కావాలి. నీ జీవితం కేవలం నీ భార్య పిల్లల కోసం జీవించడం కాకుండా కాస్త దేశం కోసం, కాస్త ప్రకృతి కోసం, కాస్త భగవంతుడి కోసం, కాస్త నీ ఆత్మ కోసం నువ్వు జీవించడం కొరకు 24 గంటలు కృషి చేస్తూ ఉండాలి. లేకపోతే మనం ముందుకెళ్ళేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఎవరి కోసం నేను జీవించను అంటే వాడిని మనం పశువు అంటుంటాం. ఈరోజు బంధాలను ఎందుకు తెగిపోతున్నాయి అంటే ఈ పశువులు వచ్చేసాయి. వాడికి కుటుంబ విలువలు తెలియదు, అసలు తెలియదు. వాడికి భగవత్ తత్వ విలువ తెలియదు, సంస్కృతి విలువ తెలియదు, సాంప్రదాయ విలువ తెలియదు. వాడికి విలువల యొక్క విలువ తెలియదు. వాడికి అవన్నీ ఎందుకు, నేను డబ్బులు ఇస్తాను చేసేయి, నువ్వు డబ్బులు చేసుకో అంతే. సింపుల్గా పశువు ఏం చెప్తే ఇవి డబ్బులు ఇస్తే చేసేయి, నా పని చేసి పెట్టేసి, నీకేమైనా కావాలని చెప్పు, నేను నీకు అవసరం కూడా నువ్వు నాకు డబ్బులు, నేను నాకు అవసరం కూడా నేను నీకు డబ్బులు ఇస్తాను అంతే. సింపుల్ బిజినెస్ డీలింగ్ అంటే అంతే. దీని ఏమైనా మన వాళ్ళు పశువు అంటారు. ఇక్కడ విలువలతో పని లేదు, అక్కడ ఏం పని లేదు అక్కడ. కానీ మీరు అట్లా కావద్దు. మీరు కొద్దిగానే పాటించండి, సాధ్యమైనంత వరకు కష్టపడండి, కాపాడుకునే ప్రయత్నం చేయండి, జీవించే ప్రయత్నం చేయండి, ఆచరించే ప్రయత్నం చేయండి, అందులో తరించే ప్రయత్నం చేయండి, నడవండి, ప్రయత్నం ఆపకండి. ఒకవేళ ఆ మార్గంలో మనం ఓడిపోయినా కానీ పరమాత్మకు సొంతమై ఉంటాం. ఒకవేళ ఆ మార్గంలో గెలిచినా మనం పరమాత్మ వెలుగుతూ ఉంటాం. పరమాత్మను సొంతం చేసుకుంటాం, గెలిస్తే. ఓడిపోతే పరమాత్మకు సొంతమై ఉంటాం. పరమాత్మ సొంతం చేసుకుంటే జీవించి ఉండగా 10 మందికి మనం పరమాత్మ వెలుగును పంచుతాం. ఒకవేళ పరమాత్మ అనే మనల్ని సొంతం చేసుకుంటే మనం ఎలాగో చాలా చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన మార్గంలో ఏది జరిగినా 2 రకాల లాభమే. జీవించుండగా జరిగితే 10 మందికి మనం సేవలోకి వస్తాం. మరణించినప్పుడు జరిగితే మనం పరమాత్మ సేవలో ఐక్యమైపోతాం. ఎట్లయినా సంతోషమే అంటాను. భగవంతుడితో ప్రయాణం నష్టం లేదు ఇక్కడ, కష్టమైతే ఉంది. ఓడిపోవడం లేదు ఇక్కడ, గెలుపు అయితే ఉంది. చెడిపోవడం లేదు ఇక్కడ, మంచి అయితే ఉంది. దిగజారడం లేదు ఇక్కడ, ముందుకు పోవడం అయితే ఉంది. ఇక్కడ మనము వెనుకబడడం లేనే లేదు, పైకి ఎదగడమే ఉన్నది. సో పరమాత్మని చేయి పట్టుకుని నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీలో విశ్వాసాన్ని చెక్కు చెరగకుండా ఉంచుకో అని చెప్తాం. పరమాత్మ మీద విశ్వాసం దృఢపరచుకో, స్థిరపరచుకో, పట్టుదలగా ఉండు. నేను పరమాత్మను విశ్వసించాను, ఖచ్చితంగా ఆయన నా విశ్వాసాన్ని విశ్వసిస్తారు, నాకు ప్రేమను పంచుతారు, కరుణను పంచుతారు, ఆయనను అనుగ్రహిస్తారు, ఖచ్చితంగా నా జీవితానికి ఆయన మార్గాన్ని చూపిస్తారు, నన్ను గమ్యం చేరుస్తారు, నా చెయ్యి ఆయన చేతిలోకి తీసుకుంటారు, అడుగడుగున నన్ను ముందుకు నడిపిస్తారు. ఖచ్చితంగా నా పరమాత్మ నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థనలో ఆయన ఉంటున్నాడు, నన్ను అనంతమైనటువంటి దిగ్విజయ యాత్రలోపల ఖచ్చితంగా ఈ మానవ జన్మ పరమార్థ శిఖర పురుషార్థంలోకి నన్ను తీసుకుని వెళ్తాడని ఒక చిన్న విశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు వదిలిపెట్టకుండా పట్టుకుని ఉండు. దీపము ఎంత చిన్నదైనా, చీకటి ఎంత పెద్దదైనా, చీకటి కొన్ని యుగాల నుంచి ఉండొచ్చు, ఇక్కడ చిమ్మని చీకటి, అమావాస్య యొక్క కారు అడవి చీకటి కూడా నీ చుట్టూ ఉండవచ్చు. బట్ నీ చేతిలో ఒక చిన్న దీపం ఉంటే నీకు అడుగు వేసే అంత వెలుగు మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అక్కడ. అది నీ విశ్వాసం కూడా ఆ దీపం లాంటిదే. ఒక అడుగు వేసే అంత దారి అయితే నీకు దొరుకుతుంది అక్కడ. ఆ ఒక్కొక్క అడుగు వేసుకుని వెళ్తే ఖచ్చితంగా నువ్వు గమ్యం చేరుకుంటావు, నువ్వు భగవంతుని చేరుకుంటావు. విశ్వాసం అనేది ఒకటి మనం వదిలిపెట్టుకోవద్దు, విశ్వాసం దృఢపరచుకోవాలని చెప్తుంది కార్తీక పౌర్ణమి. ఈ మనుషుల మధ్య మనం జీవించేటప్పుడు
ఎలా జీవించాలి అంటే నువ్వే అర్థం చేసుకోమని చెప్తున్నాను ఇక్కడ. త్యాగంతో జీవిస్తావా, దివ్యుడవవుతావు. యోగంతో జీవిస్తావా, దేవతవవుతావు. స్వయంకృష్తో జీవించావా, మానవుడు అవుతావు. దోపిళ్ళు, దోచుకోవడాలు, దాడి చేయడాలు, కుట్రలు, కుతంత్రాలు వీటితో జీవిస్తావా, రాక్షసుడు అవుతావు. నీచత్వాలు అన్ని ఉచితంగా కావాలని చెప్పేసి సుమరితనాలు, నిర్లక్ష్యాలు, నేరాలు, ఘోరాలు, పాపాలు చేసుకుంటూ, అందరిని హింసించుకుంటూ, అందరిని చంపేసుకుంటూ, నువ్వు చేస్తూ ఇలా నీ జీవితంలో ప్రాణం చేసుకుంటూ పోతావా, పశువు అయిపోతావు. సో నువ్వే ఒక మార్గం ఎన్నుకునేదాకా నీకు గమ్యం రాదు. గమ్యం వచ్చేదాకా జీవితం ఆరంభం కాదు. దారి ఎన్నుకున్నప్పుడు గమ్యం ఏర్పడుతుంది. గమ్యం ఎన్నుకున్నప్పుడే నీకు ఒక జీవితం అనేది ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. జీవితం రూపు దాలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక జీవితం రూపు దాల్చాలి అంటే ముందు మనం దారి ఎన్నుకోవాలి. దారి ఎన్నుకుంటే గమ్యం వస్తుంది. గమ్యం ఎన్నుకున్నప్పుడు జీవితం వస్తుంది. జీవితం ఎన్నుకున్నప్పుడు నీకు నువ్వు తెలుస్తావు, నిన్ను తెలుసుకుంటావు. నీకు ఆత్మ సాక్షాత్కారం నువ్వు పొందుతావు, ఆత్మానందాన్ని పొందుతావు, ఆత్మతృప్తిని పొందుతావు, ఆత్మశాంతి చెందుతుంది. అది పరమాత్మకు రూపు దాలుస్తూ ఉంటుంది. సో ముందు దారి ఎన్నుకోవడం అనేది కావాలి. ఈ 5 తల్లో నీ దారి ఎటు? చెడు వైపుకా, మంచి వైపుకా అని కాదు. పశుతత్వం వైపుకా, రాక్షసత్వం వైపుకా, మానవత్వం వైపుకా, దైవత్వం వైపుకా, దివ్యత్వం వైపుకా అనేది నువ్వు ఖచ్చితమైన ప్రమాణాన్ని పాటించమని చెప్తావు. ఒక త్యాగి అవుతావా, యోగి అవుతావా, లేదా నువ్వు చక్కని స్వయం కృషి అవుతావా, లేదా నువ్వు దారి దోపిడి వాడి అవుతావా, లేదా నీ జీవితం లోపల నువ్వు నాశనం అవుతూ అందరు నాశనం చేసుకుంటూ ప్రయాణం చేసి పశువు అయిపోతావా అనేది నువ్వే అర్థం చేసుకోదగ్గ జీవితం ఇది. నీలో ఉండేటువంటి భావోద్వేగాన్ని నియంత్రించుకోమని చెప్తుంది కార్తీక పౌర్ణిమ. చెడును నియంత్రించు, మంచులో వెలిగే ప్రయత్నం చేయి. మంచితో వెలుగుతూ పోవాలి. మనం మంచిని వెలిగించుకోవాలి మన లోపల. ఒకవేళ మంచి అనేది నీ లోపల వెలగకపోతే నువ్వు ముందుకు పోయేటువంటి ఆస్కారము చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ మంచిని ఎలా కాపాడుకోవాలో కూడా చెప్తూ ఉన్నారు. కలిని లోపలికి ప్రవేశించనీయకండి. కలి లోపలికి ప్రవేశించొద్దంటే మనం 3 తత్వాలని అలవర్చుకోవాలి. 1వ తత్వం ఏంది? నువ్వు ఒక జ్యోతి స్వరూపంవి, అది గుర్తుంచుకోవాలి. ఇది ముందు సెక్యూరిటీ అనమాట. ప్రపంచం నుంచి రక్షణ. ఈ కలి మాయ నుంచి, ఈ కలి ప్రభావం నుంచి, ఈ కలి కారణం నుంచి, ఈ కలి కార్యం నుంచి, ఈ కలి ప్రయాణం నుంచి, ఈ కలిలో ఉత్పత్తి అయ్యేటువంటి సమస్త పాపపు దారుల నుంచి ఒక రక్షణ. ఈ రక్షణ ఏంటి అంటే నువ్వు ఒక జ్యోతి స్వరూపంవి. ఒక జ్యోతిగా ఎప్పుడు భావన ఉండాలి. మరణించే వరకు ఇది వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. నేను ఒక ఆత్మ జ్యోతిని, నేను ఒక జ్యోతి స్వరూపాన్ని. అందుకే ఉదయం లేచి కంపల్సరీగా ఇంట్లో జ్యోతి వెలిగించుకోవాలి. జ్యోతి వెలిగించింది అసలు మనం ఏం పని చేయదు. ముందు చక్కగా సద్గురు ముందు కూర్చొని, శక్తిపీఠం ముందు కూర్చొని, నీకు ఇష్టమైనటువంటి దైవం ముందు కూర్చొని చక్కగా నువ్వు ఒక జ్యోతి వెలిగించాలి. అక్కడ ఈ జ్యోతి వెలిగించుకొని అప్పుడు కదా నీ దిన కార్యక్రమాల్లోకి నువ్వు ప్రారంభించాలి, దిన కార్యక్రమాల్లోకి నువ్వు ప్రవేశించాలి. సో జ్యోతిని ముందు భావన చేయాలి. రెండో భావన ఏం చేయాలి? మనం రెండో భావన ఏం చేయాలంటే అదొకటి చెప్తాను. దేహంను శుద్ధి చేయడాన్ని జ్యోతి అన్నారు. దేహంను శుద్ధి చేయడాన్ని ఏమన్నారు? జ్యోతి. సమస్త పాపం నుంచి ఈ దేహమును రక్షించినది మరియు సమస్త పాపం నుంచి దేహముకు ముక్తినిచ్చినది జ్యోతి భావన. మరి మనసుకు ఎవరు ఇస్తారో ముక్తి? చాలా ముఖ్యం. అది మనసుకు ఏం కావాలి? రూపం కావాలి. దేహం జ్యోతి భావంతో ఆనందపడుతుంది. వెలుగున్నప్పుడు దేహము ఎంత భద్రత భావానికి గురవుతుంది చూడు. చీకట్లో దేహం అభద్రత భావానికి గురవుతూ ఉంటుంది. వెలుగులో ఉన్నప్పుడు ఈ దేహం భద్రత భావానికి గురవుతుంది. నువ్వు వెలుగులో ఉన్నప్పుడు హాయిగా కూర్చుంటావు, చీకట్లో కూర్చుంటే హాయిగా కూర్చుంటావా? కూర్చోలేవు. ఎందుకంటే దేహంకు అభద్రత భావం లోపల భయం ఎక్కువ, బాధ కూడా ఎక్కువ. సో దేహంకు వెలుగు ఆ వెలుగు భావన చేయి. మరి మనసుకి ఏం కావాలి? తోడు నీడ కావాలి. మనసుకి ఏం కావాలి? తోడు నీడ కావాలి. అందుకు అక్కడ ఏం చెప్తుంటే సద్గురు రూపాన్ని ఎప్పుడు గుర్తుంచుకో. 24 గంటలు నీ మనసులో సద్గురు రూపం ఉంచు, వ్యక్తి రూపాలు ఉంచకు. భయంకరంగా జీవితాలు తప్పుతో పడుతూ ఉంటాయి. ఏ వ్యక్తి రూపం మనసులోకి వచ్చినా, ఏ పదార్థ రూపం మనసులోకి వచ్చినా, ఏ వస్తు రూపం మనసులోకి వచ్చినా నువ్వు ఖచ్చితంగా కలి ప్రభావానికి లోనవుతూనే ఉంటావు. కలిని ఇప్పటికి ప్రవేశిస్తాడు. మానవ రూపాన్ని కలి అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మనుషుల రూపాలు ఏంటి? అవి కలి ప్రభావాలు. ఆకర్ష వికర్షణాలు, మోహ ఆవేశాలు, నమ్మక మోసాలు ఇలాగ జరిగిపోతూనే ఉంటాయి ప్రయాణాలు. కాబట్టి సద్గురు రూపాన్ని మనసులో స్థిరపరచమని చెప్తాం. ఈ దేహముకు వెలుగు ఎట్లనో మనసుకు సద్గురు రూపం అట్లా ఒక తోడు నీడ. అది నీకు చాలా చక్కని తోడు నీడగా ఉంటుంది. నీ మనసు ఇప్పుడు నలిసిపోయినప్పుడు కాసేపు సద్గురు రూపాన్ని మనసులోకి తెచ్చుకొని ఆయన రూపాన్ని అలా చూస్తూ కూర్చో. అంతే నీ మనసు ఛార్జింగ్లో అయిపోతుంది. ఆటోమేటిక్గా ఫుల్ ఛార్జ్ అవుతుంది, శక్తివంతమవుతుంది, సమర్థవంతమవుతుంది.
చాలా శాంతి పొందుతాయి, తృప్తిని పొందుతాయి, ఆనందాన్ని పొందుతాయి, ఒక సమతుల్యతకు వస్తుంది, ఒక చక్కని ఎరుకలోకి వచ్చేస్తూ ఉంటాయి. మనము ఒక వ్యక్తి రూపాన్ని ఎక్కువ గుర్తుంచుకున్నప్పుడు అలసిపోతాం, ఆలోచనలు ఎక్కువైతే ఉంటాయి, ఊహలు వస్తూ ఉంటాయి, కల్పనలు వస్తూ ఉంటాయి, అనుమానాలు వస్తూ ఉంటాయి, సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. దాని వెనుకనే మళ్ళీ మనకు ఒక విశ్వాసం కూడా కలుగుతూ ఉంటాయి. పిచ్చి పిచ్చిగా ఉంటుంది మనసు అంతా. సద్గురూపుని చూసినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, అదేం పరుచుకోదు. ఆయన రూపం గుర్తుకు రావడమే చాలా కష్టం, గుర్తుకు వచ్చిందనుకో మర్చిపోవడం చాలా కష్టం. ఆ రూపాన్ని కరెక్ట్గా మనం కళ్ళ ముందు గుర్తుకొచ్చుకొని ఆ మనసులో నింపగలగాలి. ఇప్పుడు దేహం ఎక్కడ ఉంటుంది గురూజీ అని చెప్తే, దేహం మనకి హృదయంలో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ జ్యోతి భావన చేస్తే ఈ దేహం అంతా జ్యోతి భావనలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మన గురు రూపాన్ని ఒకవేళ భావన చేసినట్లయితే మనసు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఈ కంఠాన్ని ఏమన్నారు? ఇక్కడ మనసు అన్నారు. ఇక్కడ మనం గురు రూపాన్ని ఒక నిమిషం భావన చేస్తే మనసు అంతా శుద్ధి అయిపోతూ ఉంటాయి, మనసులో ఉన్న పాపాలను తొలగిపోతాయి, మనసులో పాపాలు నశించిపోతూ ఉంటాయి. నువ్వు మనసు శుద్ధి చెందినప్పుడు అది పరమాత్మునికి వాహనం అవుతుంది, పరమాత్మ యొక్క అనుగ్రహ అభయ వర ఆస్థానికి యోగ్యత పొందుతుంది, అది పరమాత్మ రుచి తీసుకోగలుగుతుంది అక్కడికి. అది కాబట్టి ఇక్కడ మనసులో సద్గురు రూపాన్ని ఉంచమని చెప్తాం. హృదయంకి ఏం కావాలి? అండాదండ కావాలి. హృదయం ఎందుకుంటే కొద్దిగా అండాదండ వెనుక ముందు ఉండాలని కోరుకుంటుంది. ఈ హృదయం దేంతో శుద్ధి చెందుతుంది? అది చాలా ముఖ్యం. మనకు హృదయాన్ని శుద్ధి చెందించడానికి కొరికే మీకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఏంటో తెలుసా? అది పరాచక్రం లేదా శక్తిపీఠం ఇవ్వడం జరిగింది. ఈ ప్రకృతి సంపద అయినా సరే, చైతన్య సంపద పరాచక్రమైనా సరే, దీనికి ఉన్నది పరాచక్రం అయితే ఉందో ఇది ప్రకృతి, ఇది చైతన్య సంపద అంటాం. నా చేతిలో ఉన్నది ఇది ప్రకృతి యొక్క సంపద, ఈ శక్తిపీఠం. దాన్ని నువ్వు భావన చేయొచ్చు. ఎక్కడ భావన చేయాలి? అది చాలా ముఖ్యం మనకి. అది నీ నాభిలో భావన చేయాలి. ఇక్కడ అది నాభిలో. నాభిలో భావన చేసినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి పాపపు సంస్కారాలు, వాసనలు, చిత్తంలో దాగి ఉన్నటువంటి సమస్త చెడు అంతా ఈ కలి నశించిపోతూ ఉంటుంది. హృదయం శుద్ధిగా ఉంటుంది. హృదయం ఏది శుద్ధి అయితే హృదయం కనబడుతుంది? నాభి శుద్ధి అయితే, చిత్తం శుద్ధి అయితే హృదయం కనబడుతుంది. నీ హృదయం పవిత్రంగా ఉండాలి, భగవంతుడి మందిరంగా ఉండాలి. నువ్వు ఒక సజీవ భగవంతుని మందిరంగా జీవించాలి. పరమాత్మకు నువ్వు ప్రతిక్షణం ఆశ్రయం ఇవ్వాలి. నువ్వు మృత్యువాత పడిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు భగవంతుడి నీ దగ్గరికి వచ్చి నిన్ను స్వాగతం పలికి ఆయన నిన్ను తన హృదయంలోకి తీసుకోగలగాలి. అట్లాంటి యోగ్యత, అట్లాంటి ఆకర్షణ, అట్లాంటి భావాలు, అట్లాంటి యొక్క పరమాత్మని నీకున్నటువంటి భక్తిని నువ్వు పెంపొందించుకోగలగాలి. జీవించి ఉండంగా భగవంతుని భక్తిని పెంపొందించుకుంటే మరణించినప్పుడు ఆయన్ని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనలో నిన్ను కలుపుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు మనకు. మనం జీవించి ఉండంగా భగవంతుని మర్చిపోతే మరణించినప్పుడు భగవంతుని మనని మర్చిపోతాడు. నువ్వు జీవించుండగా భగవంతుని గుర్తుంచుకున్నప్పుడు మరణించే సమయానికి ఆయనను గుర్తుంచుకొని వచ్చి ఖచ్చితంగా తన లోపల నిన్ను ఐక్యం చేసుకుంటాడు. సో నాభిలో ఏం చేయాలి? పరాచక్రం లేదా ఈ శక్తిపీఠాన్ని ఇక్కడ భావన చేయి. ఎప్పుడైనా నీ హృదయం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, అంటే అర్థం ఏంటి? హృదయం అంటే ఏంటి? ఒక నిర్ణయం తీసుకోలేనప్పుడు, సరైన విధంగా ఆలోచించలేనప్పుడు, సరైన విధంగా ప్రవర్తించలేనప్పుడు, సరైన విధంగా నువ్వు మాట్లాడలేనప్పుడు, సరైన విధంగా నువ్వు ఉండలేనప్పుడు, నీకు ఆరోగ్య అవస్థ లేనప్పుడు, లోపల శాంతి లేనప్పుడు, తృప్తి లేనప్పుడు, ఆనందం లేనప్పుడు నువ్వేం చేయాలి? ఈ శక్తిపీఠం పరాచక్రం తీసుకొచ్చి నాభి లోపల చక్కగా భావన చేయాలి. ఆడ భావన చేస్తూ ఉంటే నీ హృదయం శుద్ధి చెంది, చిత్తం శుద్ధి చెంది, అప్పుడు అందులో ఉన్నటువంటి యొక్క పరమాత్మని యొక్క సంపద నీకు అనుభూతిలోకి వచ్చేస్తుంది. ఆయన ప్రేమ అనుభూతిలోకి వస్తుంది, ఆయన కరుణ అనుభూతిలోకి వస్తుంది, ఆయన క్షమాగుణం నీకు అనుభూతిలోకి వస్తుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి సమస్త పాపాలు తొలగిపోతాయి. నీ కష్టాలు, నీ దుఃఖాలు, నీ ఆందోళనలు, నీ ఆవేదనలు, నీ చింత, నీ విచారము, నీలో ఉండేటువంటి ఆక్రోశము, నీలో ఉన్న నిరాశ, నిస్పృహాలు అన్ని తొలగిపోతాయి. నీకేదైతే చెడైతే ఉందో, పీడ అయితే ఉందో, ఆ హింస అయితే ఉందో అవన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. ఒంటరితనం నుంచి బయటపడేసి నువ్వు భగవంతునితో ఏకాంతంగా జీవించేటువంటి కళ, సృజనాత్మకమైన కళ, అదే శ్రద్ధ కళ, విశ్వాస కళ, భక్తి కళ నీ లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. ఒక్కసారి భగవంతుడి యొక్క భక్తి కళ అనేది నీలో వెలిగిందంటే ఆయన యొక్క సామ్రాజ్యం అంతా నీకు సొంతమై ఉంటుంది. చివరిది ఏంటిది? అది ఆత్మ. ఏంటిది? ఆత్మ. ఈ ఆత్మ ఏం చేయాలి? ఆత్మకు ఏది మంచి, ఏది చెడు మనకు ముందు తెలుసుకున్నాం. దేహంకు జ్యోతి కావాలి, వెలుగు కావాలి, మనసుకు తోడు నీడ కావాలి, హృదయానికి అండాదండ కావాలి. మరి ఆత్మకి ఏం కావాలి? ఆత్మకు ముందు వెనుక కావాలి. ఆత్మ ఏమంటుంది? ముందు వెనుక చూసుకొని నడుస్తుంది ఎప్పుడు కానీ. నా ముందు పరమాత్మ ఉండాలి, నా వెనుక నా జీవాత్మ ఉండాలి, లేకపోతే నేను ముందుకు పోనని చెప్తుంది.
దానికి ఎప్పుడు ముందు వెనుక అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మీరు తోడు నడుస్తున్నప్పుడు ఊకే వెనుకకు చూస్తారు, ముందు కంటే ఎక్కువ వెనుకకు చూస్తారు. అవునా కదా? దారిలో ఎవ్వరు లేరు, చీకటి ఉంది. ఓకే, ఒక అడిగేసి ఎటు చూస్తారు మీరు? వెనుకకి చూస్తారు. ఎందుకని? వెనుక నా జీవాత్మ వస్తుందా లేదా, లేదా ప్రేతాత్మ వస్తుందా అని ఒక భయం. వెనుక రెండే ఉంటాయి, జీవాత్మ లేదా ప్రేతాత్మ. భయం వెనుక నుంచి వస్తుంటుంది మనకి. ఆత్మ ఏం కొనుక్కుంటుంటే వెనుక ముందు నాకు ఒక రక్షణ కావాలి. ఆత్మ రక్షణ, ఆత్మనే రక్షణ మనకు. మళ్ళీ ఆత్మకు రక్షణ ఎందుకు అంటే, నిన్ను తెలుసుకునేంత వరకు మాత్రం నీకు ఆత్మ ఉందో లేదా అనుభూతి లేదు కాబట్టి, ఆత్మ యొక్క జీవన తత్వం నీకు తెలియదు కాబట్టి, ఆత్మ యొక్క దర్శనం నీకు లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా విశ్వాసం అంతా బలపడదు నీకు. అక్కడ ఏం చేయమని చెప్పారు? ముద్రను ధరించమని చెప్తాం. ఆత్మను శుద్ధి చేయనది ఏంటి? ముద్ర. నువ్వు ఇలా ముద్ర ధరించగానే నీ ఆత్మ శక్తివంతమవుతుంది, సమర్థవంతమవుతుంది. అది అద్భుతమైనటువంటి ఒక పరిశుద్ధత పొందుతుంది, పరిపూర్ణత్వాన్ని పొందుతుంది, సమగ్రంలోకి సమృద్ధిత్వంలోకి రావడమే కాదు, పరాకాష్ఠ చైతన్యాన్ని నీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ముద్రకున్నటువంటి అవస్థ, దానికి ఉన్నటువంటి శక్తి అదే. నువ్వు ఎప్పుడు ముద్ర ధరించగానే నువ్వు గుర్తుంచుకో, నువ్వు పరిపూర్ణ అయిపోతావు. ఆ క్షణంలో పరిపూర్ణంగా ఉంటావు. నువ్వు ముద్ర తీసేయంగానే మళ్ళీ నీ యథాస్థితికి నువ్వు వచ్చేస్తావు కావచ్చు, కానీ ముద్ర ధరించేంతసేపు మాత్రం నువ్వు పరిపూర్ణమయ్యే ఉంటావు. నీ ఆత్మ పరమాత్మగా కాసేపు అనుభూతులకు జీవిస్తూ ఉంటుంది. పరమాత్మ అనుభూతులు నీ ఆత్మను జీవింపచేసే స్థితిని మనం ముద్ర అని చెప్తూ ఉంటాం. ఆత్మ కాసేపు పరమాత్మ అనుభూతిని కలిగించమంటాం. నీ హృదయానికి కాసేపు ప్రకృతి యొక్క అనుభూతిని కలిగించే తత్వాన్ని మనం ఏం చెప్పాము? శక్తిపీఠం, పరాచక్రం అని చెప్పుకుంటూ వచ్చాం మనం. అదేవిధంగా నీ యొక్క మనసుకు మాయకు అతీతమైన జీవితం, ఆలోచనకు అతీతమైన జీవితం, ఆలోచన రహిత స్థితి, చైతన్య స్థితి, నీ యొక్క ప్రేమ స్థితి, ఒక అద్భుతమైన జ్ఞాన స్థితిలోకి, దర్శన స్థితిలోకి నీ మనసును తీసుకెళ్ళడానికి కొరకు సద్గురు యొక్క రూపాన్ని నువ్వు అక్కడ మనసులో ప్రతిష్ఠించమని చెప్తూ వస్తున్నావు. దేహానికి జ్యోతి భావాన్ని కలిగించినప్పుడు కామం దహించిపోయబడుతుంది. నీ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, త్రిగుణాలు, దుర్గుణాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నీ నశించి నువ్వు ఒక పవిత్రుడిగా, పుణ్యాత్ముడిగా, ఒక భాగ్యవంతుడిగా, భగవంతుడు మెచ్చిన బిడ్డగా, భగవంతుడు ఇష్టపడేటువంటి బిడ్డగా, భగవంతుడికి సొంతమైన వాడిగా, భగవంతుడు గర్వపడేటువంటి ఒక మానవుడిగా నువ్వు జీవించాలంటే నీ దేహాన్ని ఒక జ్యోతి స్వరూపంగా భావించేటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఈ 4 భావాలు నువ్వు కలిగి ఉండు. దేహం జ్యోతి, మనసులో గురువు, నీ యొక్క హృదయం లోపల, నాభి లోపల ఎవరు? పరాచక్రం, శక్తిపీఠం. నీ యొక్క శిరస్సు మీద ముద్ర. ఎప్పుడు ఒక ముద్ర ఉంచుకోవాలి. ఇక్కడ నా శిరస్సు మీద ముద్ర ఉంది. ఈ ముద్ర నన్ను కాపాడుతుంది. ఈ ముద్ర నాకు అన్ని ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే హృదయంలో ఎడమ దిక్కు 3 ఇంచు దిగువ భాగం లోపల చిన్నగా బియ్యం గింజంత, మొక్కజొన్న అంత వెడల్పు, బియ్యం గింజంత పొడుగుతోటి, చక్కగా బంగారు వర్ణంతో ఈ హృదయంలో ఆత్మ వెలుగుతూ ఉంటుందని తెలుసుకుని ఉన్నాం. ఇది జీవాత్మ. ఏంటిది? జీవాత్మ. ఇది ఎంత పొడవు ఉంది? అంగూటం అంత పొడవు ఉంటుంది. జీవాత్మ ఈ బొట్నవేలు ఎంత పొడవు ఉందో అంత ఉంటుంది. ఈ జీవాత్మని మనకు ఇక్కడ నుంచి విశుద్ధుడికి వచ్చినప్పుడు అంతరాత్మ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ బ్రుకుట్లోకి వస్తే ఆత్మ అవుతుంది. ఇక్కడ నుంచి బ్రహ్మరంధ్రంలోకి వచ్చేసినట్లయితే పరమాత్మ అవుతుంది. ఈ జీవాత్మ ఇక్కడ ఉంటే మాయలో ఉంటుంది, ఇక్కడ ఉంటే మనకు యోగంలో ఉంటుంది, ఇక్కడ ఉంటే మనకు యోగంలో ఉంటుంది, అంటే త్యాగంలో తత్వంలో ఉంటుంది, ఇక్కడ ఉంటే దివ్య తత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ జీవాత్మను మనము ఈ కంఠంలోకి తీసుకొచ్చుకొని అంతరాత్మను చేసుకోవాలి. ఇక్కడ నుంచి బ్రుకుటి తత్వంలో తీసుకొచ్చి ఆత్మను చేసుకోవాలి. ఇక్కడ నుంచి బ్రహ్మం తత్వం తీసుకొచ్చి మనం పరమాత్మగా వెలగాలి. ఈ జీవాత్మ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి నువ్వు కొన్ని కోట్ల యుగాలు జీవిస్తున్నావంటే నీకే ఆశ్చర్యం వేస్తుంది. దూరం ఎంత ఉందో చూడు ఒకసారి. గీ నుంచి ఈడికి ఓ మూరడు లేదు. ఈ మూరడు పొడవు కోసం నువ్వు ముల్లో కాలంలో 3,000,000 సార్లు జన్మించుకుంటూ చచ్చిపోతున్నావు అంటే నువ్వు ఎంత అజ్ఞానంలో ఉన్నావో నువ్వే తెలుసుకో. దాన్నే అజ్ఞానం అన్నారు. అర్థమవుతుందా? పరమాత్మ ఏం చెప్తా అంటే, నీ ఇంటి ముంగట నువ్వు వీపు పెట్టి ప్రయాణం స్టార్ట్ చేసినావు, ఇక నువ్వు ఎప్పటికీ ఇంటికి రాలేవు. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే నీ ఇంటికి నువ్వు వీపు పెట్టినావు, వెతుకు స్టార్ట్ చేసినావు. అన్ని ఇల్లు దొరుకుతాయి కానీ నీ ఇల్లు దొరకదు, ఎందుకంటే నీ వీపు వెనుకనే ఉంది కాబట్టి. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ వీపు వెనుక అంటే ఒక్కసారి తిరిగి చూడాలి, దాన్ని అంతర్ముఖుడు వై చూడాలి. కళ్ళు మూసుకొని ఒక్కసారి లోపల చూసుకుంటే నీ ఇల్లు నీకు దొరుకుతుంది.
నువ్వు బయట కళ్ళు తెరిచి ఎంత వెతికినా నీకు శాంతి దొరకదు. కళ్ళు తెరిచి నువ్వు ఎంత వెతికిన తృప్తి దొరకదు. కళ్ళు తెరిచి నువ్వు ఎంత భోగించిన సుఖం దొరకదు. కళ్ళు తెరిచి నువ్వు ఎంతగా అన్వేషించినా కానీ నీకు ఆనందం దొరకదు. కళ్ళు తెరిచి నువ్వు ఎంతగా తహతహ అన్నా ఎంత తప్పించినా కానీ నీకు ఆరోగ్యం దొరకదు. కళ్ళు తెరిచి నువ్వు ఏది సంపాదించుకున్నా కానీ నీకు ఇక్కడ మోక్షం దొరకదు. ఏది దొరికినా కళ్ళు మూసుకుని నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళి, నీ మనసు పొరల్లోకి వెళ్ళి, నీ చిత్తం పొరల్లోకి వెళ్ళి, నీ బుద్ధి పొరల్లోకి వెళ్ళి, నీ ఆత్మలోకి నువ్వు ప్రవేశించి నీ జీవిత సామ్రాజ్యాన్ని నువ్వు ఉన్నది ఉన్నట్లుగా దర్శించినప్పుడే, నిన్ను నువ్వు సాక్షాత్కరింప చేసుకున్నప్పుడే నీకు ఈ మానవ జన్మ యొక్క సంపద పరిపూర్ణంగా దొరుకుతుంది. భగవంతుడిగా నువ్వు వెలిగేటువంటి యోగ్యత, అర్హత, అటువంటి ఒక సిద్ధి నీకు విద్య ప్రాప్తించి తీరుతూ ఉంటుంది. ఎప్పుడు నీ అంతరంగంలోకి నువ్వు కళ్ళు మూసుకొని ప్రవేశించినప్పుడు మాత్రమే. నువ్వు బయట ఏది తీసుకున్నా కానీ నీకు బరువు అవుతుంది. ఆ బరువు బాధ్యత తీసుకొస్తుంది. ఆ బాధ్యత నిన్ను కర్మబద్ధుని చేస్తుంది. కర్మ నిన్ను మాయకు బానిసం చేసి మృత్యుకు ఆహారం వేసిస్తుంది. నువ్వు కళ్ళు మూసుకుని నీ యొక్క హృదయంలోకి ప్రవేశించినట్లయితే, నీ ఆత్మలోకి ప్రవేశించినట్లయితే నీకు జ్ఞానం అనేది కలుగుతుంది, చైతన్యం అనేది వస్తుంది, ప్రేమ అనేది నీకు అనుభూతి కలుగుతుంది. ఖచ్చితంగా నీకు సత్యము సాక్షాత్కరించబడుతుంది. అప్పుడు నువ్వే పరమాత్మగా, నీవే భగవంతుడిగా నువ్వు వెలుగుతావు. అందరినీ వెలిగిస్తూ నువ్వు జీవన యాత్రను కొనసాగిస్తూ ఉంటావు అనేది కార్తీక పౌర్ణిమ నీకు అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి బహుమతి. అదే అని చెప్తాను అక్కడ. అది మానవ జీవితానికి కావాల్సినటువంటి సంపద నీ కళ్ళు మూసుకుంటే కనబడేటువంటి సంపద. అది కళ్ళు తెరిస్తే బతుకు తెరువుకు ఉపయోగపడే దొరుకుతాయి. నీకు నీ శరీరానికి ఉపయోగపడేవి మాత్రమే బయట ఉన్నాయి. నీకు ఉపయోగపడేవి ఏమి లేవు బయట. కేవలం శరీరానికి ఉపయోగపడేటివి నువ్వు గుర్తుంచుకో. నువ్వు కళ్ళు తెరిచి, చెవులు తెరిచి, ఇవన్నీ కిటికీలు మనకు. ఎన్నైనవి కిటికీలు. ఈ శరీరం ఒక ఇల్లు. ముఖద్వారం ఏమని తెలిసిన నోరు, పెద్ద ముఖద్వారం. మెయిన్ డోర్ అంటారు. పెదవులు ఏంటో తెలిసిన గేటు. పెదవులు ఏమైనా గేటు. ఆ తెల్లగా ఉన్నాయి కదా, మన ఇంటికి వెళ్ళా తెల్లగా పెట్టుకుంటే కదా అన్ని అలంకరించుకోండి, అవి పనులు. ముఖద్వారం బిడ్డ. ఆ గేట్ ఓపెన్ చేసి, ఆ తలుపు ఓపెన్ చేసి ఏం చేస్తావు నువ్వు తెలుసా? నీకు తెలియదు. కిచెన్ ఫస్ట్ ఏమొస్తుంది లోపలికి వెళ్ళగానే? కిచెన్. అదే నాలుక. అర్థమవుతుంది? ఆ నాలుక మీద ఉన్న రుచినే బెడ్రూమ్ అంటారు. ఆ లోపలికి మింగితేనే సిట్టింగ్ రూమ్ అంటారు. ఇవన్నీ నీ శరీరమే. మంచి ఇల్లు ఇది. కిటికీలు ఉన్నాయి. చెవులు ఒక కిటికీలు, కళ్ళు ఒక కిటికీలు, చేతులు కూడా కిటికీలే. అర్థమవుతుందా? ఏమైనా బూజు తీసేస్తే దానికి ఉపయోగపడే కిటికీలు ఇవన్నీ. నువ్వు ఎప్పుడైనా రిపేర్కి వస్తే బయటకు రావాలి తప్ప ఎప్పుడు బయట రిపేర్లో ఉండొద్దు. శరీరంకి ఏమన్నా రిపేర్ వస్తే నువ్వు బయటకు రావాలి. అందుకని నువ్వు బయటకు వచ్చి నువ్వే రిపేర్లో ఉండొద్దు అని చెప్తున్నాను. ఈ కాలంలో అందరూ బయటకు వచ్చారు, అందరూ రిపేర్లోనే ఉన్నారు, అందరూ షెడ్లోనే ఉన్నారని చెప్తున్నాను నేను. అన్ని బండ్లు షెడ్లోనే ఉన్నాయి. ఒక్క బండి కూడా సరిగా నడవట్లేదు. సర్వీసింగ్ ఏ స్టోర్ లేదు, రిపేర్ ఏ స్టోర్ లేడు. ఇక అదే షెడ్డు, అదే ఇల్లు, అదే అన్నీ అక్కడనే అయిపోతున్నాయి. వాడి ఇంటికి పోవడమే మానేశాడు వాడు. నేనేం చెప్తా అంటే పరమాత్మ మీకు చక్కగా అనుగ్రహించాను ఆయన. ఒక్కసారి కళ్ళు మూసుకొని నువ్వు నీ గృహంలోకి ప్రవేశించు. ఈ సర్వీసింగ్ షెడ్లో, ఈ మెకానికల్ షెడ్లో ఎన్ని రోజులు బతుకుతావు? ఈ ప్రపంచం ఒక మెకానిక్ షెడ్, ఇది ఒక హాస్పిటల్. ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ? నువ్వు బోరు కొట్టట్లేదా ఈ రోగాలను చూస్తుంటే? బోరు కొట్టట్లేదా ఈ రోగాలని వింటుంటే? బోరు కొట్టట్లేదా ఈ రోగాలని అనుభవిస్తుంటే? బోరు కొట్టట్లేదా ఈ రోగాలతో నువ్వు ఇంకా సుఖపడాలి? దేంతో సుఖపడతావు? బాగా తింటే ఏమొస్తుంది? బరువు వస్తుంది. బరువు వస్తే ఏమొస్తుంది? రోగం వస్తుంది. అవునా? ఏం తినకపోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది. కరువు వస్తే ఏమొస్తుంది? మళ్ళీ రోగం వస్తుంది. ముందుకు పోయిన రోగమే, వెనుకకు పోయిన రోగమే, బలిసిన రోగమే, బక్కవైన రోగమే. ఎటు పోయినా నీకు రోగం అనేది ఒకటి అవస్థ ఉంటుంది ఇక్కడ. ఈరోజు బాగా తిన్నవాడికి రోగాలు ఎక్కువ ఉన్నాయి, ఏం తిన వాడికి రోగాలు తక్కువ ఉన్నాయని ప్రచారం జరుగుతూ ఉంది. అవునా కదా? ఈరోజు తిండి తగ్గిపోయిందా అంటే మరి లేదు. మన దేశం లోపల అత్యధికంగా ఖర్చు పెట్టేది రెండింటి కోసం తెలుసా మన వాళ్ళు? ఒకటి బట్టల కోసం, రెండు తిండి కోసం. రెండింటి కోసమే. రకరకాలు కావాలి ఇంట్లో, రకరకాలు. ఇంత సరే వేయకపోతే హోటల్. ఈ కాలంలో ఏం తక్కువైంది? వారంకి ఒకసారి పిల్లమే చెప్తుంది, ఊకి ఇంట్లో ఏం చేసుకుంటాం, ఈ వారం ఇటు బయటకు పోదాం, ఒకసారి తీసుకుపోయి బయటకు ఊకి చేసేసి అలిసిపోతున్నాం అని చెప్పి వాళ్ళే ఈరోజు ప్రోత్సహిస్తున్నారు అక్కడ. సో పరమాత్మ ఏం చెప్తుందంటే, ఈ యొక్క ప్రపంచము అనేది
నీ యొక్క ఆత్మకు వచ్చినటువంటి ఒక రోగాన్ని, ఒక రోగ అవస్థను తగ్గించడం కొరకు ఉపయోగపడేటువంటి ఒక హాస్పిటల్, ఒక చిన్న వైద్యశాల ఇది వైద్యం చేయించుకోవడం కొరకు ఇక్కడికి వచ్చావు. వైద్యం చేసుకుని మళ్ళీ నీ గృహం నువ్వు వెళ్ళాలి. శాశ్వత గృహం నీ పరమాత్మని, శాశ్వతమైన ఇల్లు నీకు పరమాత్మని, శాశ్వతమైనటువంటి నివాసస్థానం నీకు పరమాత్మని, శాశ్వతమైనటువంటి గమ్యం నీ పరమాత్మని. పరమాత్మను విడిచిపోయి ఇక్కడికి వచ్చావు. ఇక్కడనే బతికే ప్రయత్నం చేయకు. హాస్పిటల్ కిందో మీద ఏదో ఒక దగ్గర ఉద్యోగం చేసుకుంటూ ఇంత ఏదో ఎలాదిస్తా జీవితం అనుకుంటే నీకేం మిగిలేదు నాయన. అందులో రుచి రాదు, జీవిత రుచి దొరకదు నీకు. అక్కడ నువ్వు కరువు కాటకాలు పడతావు. దాన్ని సంసార చక్రం అన్నారు. ఇలా జన్మిస్తూ మరణిస్తూ ఎన్ని యుగాలు ప్రయాణం చేస్తావు. ఒక్కసారి ఆలోచించుకుని చూడు. మానవ జన్మ దానికోసం కాదు. మానవ జన్మ రోగాలు తగ్గించుకోవాలి. ఇక్కడ మనం హాస్పిటల్కి వచ్చి రోగాలు పెంచుకుంటున్నాం, హాస్పిటల్కి వచ్చి రోగాలు ఇంకా కొనుక్కుంటున్నాం, హాస్పిటల్కి వచ్చి రోగాలను ఇంకా వ్యాప్తి చేసుకుంటున్నాం, హాస్పిటల్కి వచ్చి రోగాలు వృద్ధి చేసుకుంటున్నాం, హాస్పిటల్కి వచ్చి రోగాలను బలపరుచుకుంటున్నాం, హాస్పిటల్కి వచ్చి రోగాలను మన లోపల స్థిరపరచుకుంటున్నాం. హాస్పిటల్తోనే జీవించే బంధాన్ని శాశ్వతంగా మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు మనం హాస్పిటల్ను పెళ్లి చేసుకున్నాం, దాంతోనే సంసారం చేసేలో నిష్ణాతం అయిపోయినాం. సంసారం అంటే హాస్పిటల్ పెట్టారు, దాన్ని పెళ్లి చేసుకుని సపరేట్ కూర్చున్నాం. ఒక గొడవ ఎందుకు దీంతోనిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అండ్ పర్మనెంట్ రైట్స్, పర్మనెంట్ దాని మీద మనకు హక్కులు అధికారాలు అని. నేను చెప్తాను, హాస్పిటల్ని భర్త చేసుకుంటే రోజు వైద్యం ఉంటుంది కాబట్టి ఇక గొడవనే ఉండదు అనుకుంటున్నది మీరు తప్పు. ఎన్నిసార్లు నువ్వు ఇట్లా వైద్యం చేసుకుంటూ జీవిస్తుంటావు. అలా వద్దు. జీవితాన్ని కాస్త హాస్పిటల్ నుంచి ముక్తి పొందే ప్రయత్నం చేయి. నువ్వు ఆరోగ్య అవస్థలోకి రా, నీ స్వస్వరూపంలోకి రా, నీ స్వస్వరూప అవస్థలోకి రా, నీ స్వస్వరూప స్థితిలోకి రా, నీ స్వస్వరూప తత్వంలోకి రా, నీ స్వస్వరూప గుణంలోకి రా. నీ స్వస్వరూపంలోకి నువ్వు ఒక్కసారి ప్రవేశించి చూడు. నీ సామ్రాజ్యం ఎంత గొప్పదో నీకే అర్థమవుతుంది. ఈ యావత్ విశ్వము నీలో ఉన్న శక్తులు పరమాణువు కూడా కాదు. కానీ ఈరోజు నువ్వు పరమాణువుకు దాసుడవై, బానిసవై, వ్యసనపరుడువై, అశక్తుడవై, అసమర్థుడవై దాని కింద నువ్వు చేచాచుకొని బతుకుతున్నావు. చూడు, నేను చూసి సిగ్గుపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి పరమాత్మది. ఈ విశ్వం అంతా నీలో ఉన్న శక్తిలో ఒక అణువు కూడా కాదు అంటే నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత శక్తివంతుడివి, ఎంత సమర్థుడివి, ఎంత ఉన్నతమైన వాడివి నువ్వే అర్థం చేసుకోమని చెప్తాడు. పరమాత్మ పడే బాధ అది. నువ్వు అలా కాదురా, ఇది నువ్వు అని చెప్తే నన్ను వదిలేసిన నువ్వో, అప్పుడు ఓమన్నావు కదా పో, నువ్వు చెయ్యి అన్నావు కదా పో, అప్పుడు ఎందుకు విడిచిపెట్టినావు పో. ఇట్లా అలిగిన పిల్లగాడు కదా, ఊరంతా తిరిగినట్టు. అలిగిన పిల్లగాడు ఏం చేస్తాడు బిడ్డ? ఊరంతా తిరుగుతాడు. మనం కూడా పరమాత్మ మీద అడిగి ఈ ఊర్లో పట్టుకుని తిరుగుతున్నాం. ఈ ఊర్లో ఏం తెలిసిన పుట్టుడు సచ్చుడు, పుట్టుడు సచ్చుడు, పుట్టుడు సచ్చుడు. ఇంకా మీకు అలక పోలేదు, ఇంకా మీకు పరమాత్మ మీద కోపం పోనట్టున్నది. కోపం పోగొట్టుకోండి, అలక ఓట్టుకోండి, పరమాత్మకు విలువండి. పరమాత్మ నా అలక పోయిందిగా, ఊరుకుడు పోయింది, అలక పోయింది, రెండు పోయినాయి, ఈ పరుగు కూడా పోయింది. కాస్త తండ్రి ఇటు చూడు, నేను ఈ బిడ్డని నీకు సొంతమై ఉన్నాను అని చెప్పేసి ఆయన నీకు చెయ్యి చాచి ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తావంటే, చాలా సంవత్సరాల నుంచి బిడ్డను కోల్పోయిన తర్వాత ఒక్కసారి నీ బిడ్డని అని తెలిస్తే ఎట్లా పరిగెత్తుకుంటే తల్లి వచ్చి దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకుంటుందో అట్లా పరమాత్మని ఆలింగనం చేసుకుని ఆయన లోపల ఐక్యం చేసుకుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్తాను. అంటే మనకు కార్తీక మాసం యొక్క బోధ సారాంశం ఇదే. ఏం చెప్తున్నారు వాళ్ళు అక్కడ? ఈ 7 ముద్రలతో జాగ్రత్తగా ఉండండి. మీ జీవితం లోపల త్యాగాన్ని బలపరచుకోండి, యోగాన్ని బలపరచుకోండి, స్వయం కృషిని బలపరచుకోండి తప్ప దోచుకోవడము మరియు ఒక వ్యక్తిని హింసించి సొంతం చేసుకోవడము అనే ఈ పశుతత్వం నుంచి, ఉచితము అనే పశుతత్వం నుంచి, దోచుకోవడము, దాడి చేయడం అనేటువంటి యొక్క రాక్షసు నుంచి విముక్తి పొందుమని చెప్పి మీకు ఈ కార్తీక మాసము బోధిస్తూ ఉంది. ఇప్పుడు మనము కార్తీక మాసం యొక్క ధ్యానం చేస్తాం, తర్వాత ఇంటికి వెళ్తాం చక్కగా. ఈ కార్తీక మాస ధ్యానం చాలా అద్భుతమైంది. ఈ ధ్యానం ఎంతో ఉత్కృష్టమైంది. ఈ కార్తీక మాసం యొక్క ఫలాన్ని, దీనివల్ల ప్రాప్తించేటువంటి యొక్క యోగాన్ని, దీనిలో ప్రాప్తించేటువంటి యొక్క భోగాన్ని, దీనిలో ప్రాప్తించేటువంటి యొక్క సమస్త అదృష్టాన్ని, భాగ్యాన్ని, దీనిలో ఉత్పత్తి అయ్యే తపోశక్తిని, ఇక్కడ శక్తి సామర్థ్యాన్ని, దీని సర్వస్వాన్ని మనము ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి యొక్క సత్సంగాన్ని, ఫలాన్ని పరిపూర్ణంగా తెలుగు జాతికి అంకితం చేయడం జరుగుతుంది.